హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన ప్రేమ్ అంటే అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ ఒకటి వచ్చిందని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రియదర్శి గారు, ఆనంది గారు లీడ్ రోల్లో నటించారు. ఇలాంటి ఒక కపుల్స్ కూడా ఉంటారనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత. నాకు తెలిసి మీరు ఎక్కడ చూసిండరు అని నేను అనుకుంటున్నాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇందులో సుమా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఫన్నీగా. భార్య భర్తలుగా ఉన్న వీళ్ళు ఎందుకు విడిపోయారు, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి, ఇద్దరు కలిసి దొంగతనం చేశారా, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. అజిత్ మోటీస్ అనే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. అందులో నా ఫేస్ రివీల్ చేసి మరి థియేటర్ దగ్గర వ్లాగ్స్ రూపంలో మూవీ రివ్యూస్ ఇస్తున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెక్ అవుట్ నౌ. లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తున్నాను. ప్రేమ్ అంటే మూవీ ఓపెన్ అవగానే ఇక్కడ ఒకరికి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతనే మన మూవీలో హీరో పేరు మది వాళ్ళ అమ్మ అన్ని అనుకున్నట్టుగా జరిగింటే ఈ పెళ్లి నీకు జరిగిండాలి, ఆ అబ్బాయి ప్లేస్ లో నువ్వు ఉండాలి, ఆ అమ్మాయి పక్కన నువ్వు డాన్స్ వేసి ఉండాలని చెప్తుంది. అమ్మ ఏంటమ్మా నువ్వు, ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తే నేనేం చేయనమ్మా, అయినా లేట్ అవుతే బిర్యానీ మిస్ అయిపోదామని బిర్యానీ తినడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడ ఒక అమ్మాయి అక్కడున్న క్యాటరింగ్ వాళ్ళతో బిర్యానీ లేదంటే వీళ్ళందరికీ బిర్యానీ పెట్టేంత వరకు ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తే లేదని గొడవ పెట్టుకుంటుంది. బిర్యానీ కోసం గొడవ. ఎవరి అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయిని చూడంగానే మది ప్రేమలో పడిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ అమ్మాయి పేరు రమ్య. ఈమె మన మూవీలో హీరోయిన్. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని రిజెక్ట్ చేసింటాడు, రమ్యని. రమ్య కూడా ఈ పెళ్లి జరగాలని కోరుకొని ఇక్కడికి వచ్చింటుంది. పెళ్లి కొడుకు రూమ్ డోర్ లాక్ అవడంతో రమ్య కీ ఓపడానికి ట్రై చేస్తుంటే ఇది చూసిన మది నేరుగా వెళ్ళి రమ్య వేసుకున్న హెయిర్ పిన్ తీసి తాళం తీసేస్తాడు. మాకు సిటీలో తాళాల షాప్ ఉంది, అన్నిటికీ మేము లాకర్స్ తయారు చేసి ఇస్తాం, వాటిని ఎలా ఓపెన్ చేయాలో కూడా మాకు తెలుసు అని చెప్తాడు రమ్య దగ్గర. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అబ్బాయిలంటే ఇలా ఉండాలని రమ్య మదితో చెప్తే, అమ్మాయిలంటే ఇలా ఉండాలని మది రమ్యతో చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు పెళ్లి చూపులు అరేంజ్ చేసింటారు. మ్యారేజ్ బ్రోకర్ మది వాళ్ళ అమ్మ నాన్న, రమ్య వాళ్ళ అమ్మ నాన్న బయట మాట్లాడుకుంటుంటే వీళ్ళు లోపల కోఇన్సిడెంటల్గా మనం ముందుగానే కలిసామని ఒకరు ఫోన్కి వచ్చిన ఫోటోని ఇంకొకరు చూపించుకొని ఇద్దరు పరిచయాలు పెంచుకుంటారు. ఇద్దరి మధ్య మంచిగా సింక్ అయ్యి హ్యాపీగా కలిసి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. మది అండ్ రమ్య బెస్ట్ కపుల్స్ గా మారుతారు. ఒక 1 month హనీమూన్ అంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. జీవితాంతం ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అని రమ్య మదితో అంటే, ఇలానే ఉంటే బాగుంటుంది, మరి లోన్ ఎవరు కడతారు, మా ఇల్లు నాకు చాలా ఇంపార్టెంట్, ఎలాగైనా లోన్ క్లియర్ చేసి మా ఇంటిని మళ్ళీ నేను సంపాదించాలి, మా నాన్న జ్ఞాపకార్థంగా నాకు అదొకటే ఉందని చెప్తాడు ఫుల్ ఎమోషనల్ అవుతూ. కట్ చేస్తే ఆశ అనే ఒక కానిస్టేబుల్. ఈ క్యారెక్టర్ ని యాంకర్ సుమా గారు ప్లే చేసింటారు. చాలా ఫన్నీగా ఉంటుంది. ఈమెకు మగాళ్ళు అంటేనే అవ్వదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆయన కూడా డివోర్స్ ఇవ్వాలనుకుంటుంది. ఇప్పుడు దూరంగానే ఉంటుంది వాళ్ళ ఆయన దగ్గర నుంచి. ఇంతకు ముందు తను ఎస్ఐగా ఉంటుంది, కానీ తన డ్యూటీ ఎవరికి నచ్చక ఆశా ప్లేస్ లోకి కొత్త ఎస్ఐ సంపత్ వస్తాడు. సంపత్ ఆశకి అది చేయి ఇది చేయి అని ఆర్డర్స్ వేస్తుంటే, నేనున్న ప్లేస్ లోకి ఇప్పుడు నువ్వు వచ్చి నా మీద పెత్తనం చెలాయిస్తున్నావేంట్రని ఆశ లోపల చాలా తిట్టుకునేది. ఇప్పుడు చూసిన ఎస్ఐతో నాకు ఒక కేసు ఇవ్వండి, ఎలాగైనా ఆ కేసును సాల్వ్ చేసి మళ్ళీ నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటుంది. ఇంకోవైపు రమ్య మదిని చాలా మిస్ అవుతుంది. పెళ్ళైన కొద్ది రోజులకి మది నైట్ టైంలో వర్క్ చేస్తాడు, రమ్య డే టైంలో వర్క్ చేస్తుంది. ఎవరైతే ఖాళీగా ఉంటారో ఇంకొకరు ఆ సమయంలో బిజీగా ఉంటారు. అందువల్ల ఒకరితో ఒకరు సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతారు. దాంతో యాజ్ యూజువల్ రమ్య వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఆంటీస్ మీ ఆయన నీతో సరిగ్గా టైం గడపట్లేదని అంటే, మేబీ తను ఇంకో అమ్మాయితో అఫేర్ పెట్టుకుని ఉండాలి, అందుకనే నీతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్తారు. దీంతో కొద్దిగా మది మీద అనుమానం వస్తుంది. మది ప్యాంట్ జాబ్ లో ఒక రెస్టారెంట్ బిల్ దొరికితే ఆ రెస్టారెంట్ బిల్లుని మదికి చెప్పకుండా దాచిపెట్టుకుని నెక్స్ట్ డే ఆ రెస్టారెంట్ కి మదిని తీసుకెళ్తుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్ నువ్వు వచ్చావని అంటే మది లేదు ఇప్పుడే ఫస్ట్ టైం రావడం, చాలా బాగుంది కదా అని అంటాడు. మొదటి అబద్ధం. ఫోన్ వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నావు, నా దగ్గర ఫోన్ మాట్లాడట్లేదు, ఈ మధ్య నాకు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నావు, ఏంటి విషయం అని అంటే, అది నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు కదా, అందుకనే గిల్ట్తో గిఫ్ట్ ఇస్తున్నానని చెప్తాడు. చాలా కోపడిన రమ్య ఏం చేస్తున్నానంటే తను ఆల్రెడీ తీసి పెట్టుకున్న బిల్లుని మదికి చూపించి, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు, ఎందుకని అబద్ధం చెప్తున్నావు, ఇంకొకరితో అఫేర్ పెట్టుకున్నావు కదా, ఇంకా నేనెందుకు నీకని కార్ తీసుకుని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంటే, నేను చెప్పేది విను రమ్య అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ తర్వాత ఒక పాయింట్కి వచ్చేసరికి మది రమ్య దగ్గర నేను ఒక దొంగనని చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే మది ఒక దొంగ ఫ్రెండ్స్తో కలిసి రాబరీ చేస్తూ ఉంటాడు. బ్యాంక్స్లో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ
ఇంట్లో బ్లాక్ మనీ ఉంటుంది కదా, ఆ డబ్బులన్నీ తీసుకొస్తూ ఉంటాడు దొంగతనంగా. ఏంట్రా ఏదో లాకర్ ఓపెన్ చేస్తే లాకర్ అమ్మేవాడు అనుకున్నాను, కానీ దొంగ అంటున్నావు ఇప్పుడు, అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పమనంటే, అది నాకు వచ్చే శాలరీలో లోన్ క్లియర్ చేయడం జరగని పని, మా ఇల్లు మాకు రాకుండా పోతుంది, ఆ ఇంటి కోసమే ఇలా అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటాను నా ఫ్రెండ్స్తో కలిసి అని చెప్తాడు. ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, నాకు డబ్బులు కావాలి. మా నాన్నకేమో హెల్త్ బాగాలేదు, మా నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు చాలా అప్పులు చేశాను, ఒక సైడ్ హాస్పిటల్ బిల్స్ ఇవన్నీ కట్టలేక ఎంత స్ట్రగుల్ అయ్యానో డబ్బుల కోసం నాకే తెలుసు, నేను ఈ పని మానుకోలేను అని చెప్తాడు. దాంతో రమ్యకి ఇంకా కోపం వస్తుంది. ఒక దొంగ అని సొంత భార్య దగ్గర చెప్పుకోవడానికి సిగ్గుగా లేదని బాగా తిడుతుంది. సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మీ పుట్టింటికని అంటే, మన ఇద్దరి మధ్య గొడవలు వస్తే కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసుకుంటామనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, అందుకనే నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యావు, కానీ ఇప్పుడేమో నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు, నేను వెళ్ళనని కోపంగా నువ్వే ఇక్కడ నుంచి దొంగతనాలు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకొని చెప్తుంది. అప్పుడే నేను నీతో కలిసి ఉంటాను, ఇక మీదట దొంగతనం చేయనని నాకు ప్రామిస్ చేయని బాగా ఏడుస్తుంది. రమ్య ఏడుస్తుండడం చూసి మది కూడా కన్విన్స్ అయ్యి, సరే నేను ఏదైనా జాబ్ చూసుకుంటాను, దొంగతనాలు మానేస్తాను, నా ఫ్రెండ్స్తో కూడా చెప్తానని ప్రామిస్ చేస్తాడు. దాంతో అప్పటి నుంచి ఇంకా చాలా కంపెనీస్ తిరిగి ఫైనలీ మది ఒక జాబ్ సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ నుంచి వచ్చే శాలరీ సరిపోవట్లేదు, కేవలం 25,000 మాత్రమే వస్తుంది. దాంతో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే, ఏంట్రా నీ భార్య చెప్తే మనం చేస్తున్నదంతా ఆపేయాలా, ఏంట్రా నువ్వు కనీసం మాతో కూడా డిస్కస్ చేయకుండా నిర్ణయం చేసుకునేసావు, ఏదేమైనా సరే మనం మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయాల్సిందని కన్విన్స్ చేస్తారు. ఆ తర్వాత ఎలాగో శాలరీ కూడా సరిపోవట్లేదు కాబట్టి మది చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంటికి వెళ్ళి రమ్యతో, చూసావా నాకు వచ్చే శాలరీ ఏం సరిపోవట్లేదు, రోజు బిర్యానీ తెచ్చేవాడిని ఇంతకుముందు, కానీ ఇప్పుడు చూడు పులిహోరతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఫుల్ కోపంతో పడుకుని రమ్య నిద్రపోయిన తర్వాత వెహికల్ తీసుకుని దొంగతనం చేయడానికి వెళ్తాడు. ఒక బ్యాంక్ దగ్గరికి రమ్య తెలివిగా మది వెళ్తున్నది గమనించేసి కార్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళకు, నేను కూడా వస్తానని. దాంతో వద్దంటున్నా కూడా రమ్య కార్లో కూర్చుంటుంది. ఇంకా వేరే ఆప్షన్ లేక వస్తానని ఫ్రెండ్స్కి చెప్పడంతో మది కార్ని ముందుకు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ రమ్యని చూసి, ఏంట్రా భార్యని కూడా ఇక్కడ తోడుకొచ్చావు, ప్రాబ్లం అవుతుందిరా అంటే, నేనేం చేయనురా తనే వచ్చేసింది, ఇక్కడ ఏం జరిగినా నువ్వు కామ్గా ఉంటే చాలు, అంతకుమించి నువ్వు నాకు ఎలాంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఈ మాస్క్ పెట్టుకో, మాస్క్ మాత్రం తీయకని నాతో పాటు రాని అది రమ్యకి ఫేస్ మాస్క్ ఇచ్చి లోపలికి వెళ్ళి సెక్యూరిటీ కోడ్ని హ్యాక్ చేసి లాక్ ఓపెన్ చేసి లిఫ్ట్లో వెళ్తారు. వీళ్ళందరూ ఇంత స్మార్ట్గా లాకర్స్ని ఓపెన్ చేస్తుండడం చూసి రమ్య చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది. లాకర్స్ అన్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ రాంగ్గా ఎంటర్ చేయడంతో రెడ్ కలర్ లైట్ మండుతుంది. వెంటనే గట్టిగా శబ్దాలు వస్తాయి. మిషన్లో నుంచి శబ్దాలు రాగానే ఇంకా దొరికిపోతామేమో అని అక్కడ నుంచి కంగారు పడి, ఏంట్రా రాంగ్గా పాస్వర్డ్ కొట్టావా, 6కి 9కి తేడా తెలియదేంట్రా నీకని కోపంగా అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. సరిగ్గా అప్పుడే అదే ఏరియాలో ఉన్న కానిస్టేబుల్ ఆశాకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎస్ఐ ద్వారా, త్వరగా వెళ్ళి పట్టుకోండి వాళ్ళనని. సార్ మేము ఇక్కడే ఉన్నాము పట్టుకుంటామని జీప్ తీసుకుని ఇంకో 2 కానిస్టేబుల్ తీసుకుని ఆశ అక్కడికి వెళ్తుంది. లిఫ్ట్లో కిందకు వస్తుంటే సడన్ గా లిఫ్ట్ స్ట్రక్ అయిపోతుంది. ఎలాగోలాగా మది అతన్ని తెలివి ఉపయోగించి మళ్ళీ రెడీ చేయించి వాళ్ళందరినీ బయటకు పంపిస్తాడు. అందరూ బయటకు వెళ్ళిన తర్వాత రమ్య మాత్రం అక్కడే ఉండిపోతుంది. బయట ఆశ జీప్ దగ్గర ఉంటే, మేడం మేడం మాస్క్ పెట్టుకుని ఒక 3 ఇలా వెళ్ళారు, మీరు వెళ్ళి పట్టుకోండి అని డైవర్ట్ చేసి అక్కడికి పంపించేస్తుంది. ఆశ వాళ్ళ జీప్ వెళ్ళిపోయిన తర్వాత మది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి రమ్యని ఇంటికి తీసుకెళ్తారు. నెక్స్ట్ డే రమ్య మదితో, నీ ఫ్రెండ్స్ అందరూ మొద్దుల్లా ఉన్నారు, 9కి 6కి తేడా తెలియకుండా పాస్వర్డ్ తప్పుగా ఎంటర్ చేయడం వల్లే రాత్రి అంతలా మనం స్ట్రెస్ తీసుకుని తప్పించుకోవాల్సి వచ్చింది, నాకు ఒక ఐడియా వచ్చింది, ఇక నుంచి నీ ఫ్రెండ్స్ అందరినీ పంపించే, నేను నువ్వు కలిసి దొంగతనం చేద్దాం, ఎలాగో నాకు కూడా మంచి తెలివి ఉంది కాబట్టి నా తెలివి నీ స్మార్ట్నెస్ నీ ఎక్స్పీరియన్స్ తోడైతే త్వరగా దొంగతనం చేసి మనం అప్పులన్నీ క్లియర్ చేసేద్దాం, ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేద్దామని చెప్తే అతనికి కోపం వస్తుంది. ఏంటి రమ్య ఏం మాట్లాడుతున్నావు, నేను మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా, నీ చేత దొంగతనం చేయించేంత, నువ్వు ఎన్నైనా చెప్పు, నాతో పాటు నువ్వు దొంగతనానికి రావడం నాకు ఇష్టం లేదని అంటాడు. కానీ రమ్య మాత్రం, నేనేం చేయను, నువ్వా దొంగతనాలు మానవు, లోన్ క్లియర్ అయ్యేంత వరకు కలిసి చేద్దాం, ఆ తర్వాత మానేస్తాంలే అని చెప్తుంది. కానీ మది వినిపించుకోడు, తను చెప్తున్నది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ కానిస్టేబుల్ ఆశాని ఎస్ఐ సంపత్ చాలా తిడతాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోమంటే వాళ్ళని వదిలేసి ఇలా నా ముందు వచ్చి నిలబడుతున్నావు, నీకు అసలు పోలీస్ ఉద్యోగం ఎవరిచ్చారనంటే దాంతో ఆశ దొంగతనం జరగలేదు కదా, జరిగితే ఇబ్బంది పడాలి కానీ ఇప్పుడు మనకంత ప్రాబ్లం కూడా ఏం లేదు కదా అని అంటుంది. ఇట్లా నా దగ్గర ఫోర్స్ కొడుతున్నావు కాబట్టి సరే ఓకే, నీకు ఒక కేసు ఇస్తాను, ఆ కేసుని కనుక నువ్వు సాల్వ్ చేస్తే స్టేషన్ ముందు నీ కట్అవుట్ పెట్టిస్తాను, ఒకవేళ సాల్వ్ చేయకపోతే డిపార్ట్మెంట్లో నుంచే నిన్ను వెళ్ళగొడతానని ఎస్ఐ సంపత్ తనతో చెప్తే కానిస్టేబుల్ ఆశ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. మీరు కేసు ఇవ్వండి, గెలుస్తానో లేదో తర్వాత చూదురుగానని చెప్తుంది. ఇంకోవైపు ఇంట్లో రమ్య ఏమో నువ్వు మాతో పాటు రాకు, ఈ దొంగతనాలన్నీ నీకు సెట్ కాదు, ఎప్పటికైనా మేము చేస్తున్నది రిస్క్ అని మది రమ్యతో చెప్పినా కూడా రమ్య వినిపించుకోకుండా వెపన్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఇదిగో గ్లౌజు, ఇదిగో స్క్రూ డ్రైవర్, వీటితో లాకర్స్ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు, నేను మొత్తం నేర్చుకున్నానని చెప్తుంది. ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, భర్త దొంగ అని తెలిసి మందలించడం కాకుండా నేను కూడా దొంగతనానికి వస్తా అని చెప్తున్నావు, నువ్వు ఎన్నైనా చెప్పు, దొంగ అంటే నేను కన్విన్స్ కాలేనని చెప్తాడు. ఆ తర్వాత మది ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకుని ఉంటాడు వాళ్ళ ఇంటిని క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఎలాగైనా మళ్ళీ మీ దగ్గర డబ్బు కట్టి మా ఇంటిని నేనే సొంతం చేసుకుంటానని సంతకం పెట్టొస్తాడు. దాంతో ఆ రోజు సాయంత్రం మది రమ్య వీళ్ళిద్దరూ ఇంటి బయట రోడ్డు మీద వాకింగ్కి వస్తారు. అప్పుడే రమ్య నేను దొంగతనానికి పనికిరావు అన్నావు కదా, ఇప్పుడు చూడని మొహానికి చున్నీ కట్టుకొని గేట్ ఎక్కి కింద దూకి ఒక ఇంటి లోపలికి వెళ్తుంది. నాతో పాటు నువ్వు రాని మది వద్దు వద్దు అని చెప్తూనే రమ్య వెనకాలే వెళ్తాడు. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం మెస్సీగా ఉండడంతో మొత్తం క్లీన్ చేసి ఆ ఇంటి వాళ్ళు లాకర్లో దాచిపెట్టిన బ్లాక్ మనీని తీసుకొచ్చేస్తారు. సరే లోన్ క్లియర్ అయ్యేంత వరకే ఈ దొంగతనం అంతా, ఆ తర్వాత మానేద్దామని మది కూడా మెల్లగా రమ్యని అర్థం చేసుకొని రమ్యని అతని టీంలో జాయిన్ చేయించుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఎస్ఐ సంపత్కు ఒక కేసు రావడంతో కానిస్టేబుల్ ఆశ అని పిలిచి మేడం మీకు ఒక కేసు ఇస్తున్నాను, సాల్వ్ చేయండి, సాల్వ్ చేస్తే కట్అవుట్ పెట్టిస్తానన్నాను కదా అది ఈ కేసే, ఒక ఆమె వస్తే అక్కడికి కంప్లైంట్ తీసుకోమని ఎస్ఐ సంపత్ ఆశతో చెప్తాడు. దాంతో కానిస్టేబుల్ ఆశ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఈ కేసుని నేను సాల్వ్ చేయబోతున్నాను, చెప్పండి కేసు ఏంటనంటే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి మేడం మా ఇల్లు చూడండి ఎంత క్లీన్గా ఉందో, మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మెస్సీగా ఉంది, మొత్తం గలీజ్గా ఉంది, కానీ ఎవరో మా ఇంటిని వచ్చి క్లీన్ చేసి వెళ్ళారు అని చెప్తుంది. క్లీన్ చేసి వెళ్ళారా, ఈ మాత్రం దానికే కేసా? అది కాదు ఆశ మేడం, మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇదిగో ఫ్రిడ్జ్ లోపల బిర్యానీ ఉంది, ఇంటికి వచ్చి బిర్యానీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళారు అని చెప్తుంది. బిర్యానీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళారా ఎవరో వచ్చి, ఇది కూడా కేసా అని అంటే ఇది కూడా కాదు, ఈ ప్లేస్లో ఒక చిన్న ఏనుగు బొమ్మ ఉండాలి, ఆ ఫోటో కూడా చూపిస్తాను చూడండి, ఆ బొమ్మ నా హస్బెండ్ నాకు చివరిసారిగా ఇచ్చిన గిఫ్ట్ మేడం, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను తనకి, ఆ గిఫ్ట్ నాకు ఎలాగైనా వెతికివ్వండి, ఆ ఏనుగు బొమ్మని నాకు తీసుకొచ్చి ఇవ్వండి, ఎవరో దొంగిలించుకొని వెళ్ళారని చెప్తుంది. ఇది కూడా ఒక కేసా, చేద్దాం మన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేద్దాం, ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేసి దొంగల నుంచి ఏనుగు బొమ్మని ఆవిడకిచ్చి కట్అవుట్ పెట్టించుకోవాలనుకుని ఫుల్ మోటివేటెడ్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. టీవీ ఛానల్స్లో కూడా ఈ విషయం బ్రేకింగ్ న్యూస్గా మారుతుంది. నగరంలో కొత్త దొంగలు ఇంటికి వస్తారు, ఇల్లుని క్లీన్ చేస్తారు, ఫ్రిడ్జ్ లోపల బిర్యానీ పెట్టి వెళ్తారు. ఇలాంటి దొంగల్ని ఎక్కడైనా మీరు చూసారా, ఎవరై ఉంటారు? కనిపెట్టడం కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మొత్తం నగరంలో ఉన్న వాళ్ళందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. టీవీలో న్యూస్ రావడంతో ఈ విషయాన్ని మది రమ్య చూసి చూడు రమ్య బిర్యానీ పెట్టొద్దంటే విన్నావా, అనవసరంగా ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చావు, ఏదో పెద్ద త్యాగం చేసినట్టు, చూడు ఆ బిర్యానీ ప్రైమ్ ఎవిడెన్స్ గా మారిందని డిస్కస్ చేస్తుంటే ఇంటి డోర్ ఎవరో కొడుతున్నారు, ఎవరా అని వెళ్ళి చూస్తే కానిస్టేబుల్ ఆశ ఉంటుంది. నేను పోలీస్ ని చిన్న ఎంక్వైరీ కోసం ఇక్కడికి వచ్చానని లోపలికి వెళ్ళి ఇదిగో అమ్మాయి నాకు కొంచెం కాఫీ ఇస్తావని ఆ అమ్మాయిని లోపలికి పంపించి ఇంటిని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాంతో మది రమ్య వీళ్ళిద్దరూ భయపడిపోతూ ఉంటారు, ఎక్కడ దొరికిపోతారేమో అని. అదేం లేదండి, ఈ ఏరియాలో కొత్తగా ఒక విచిత్రమైన దొంగలు పడ్డారు, పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం శుభ్రం చేసి బిర్యానీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చేస్తున్నారు, వాళ్ళు బ్లాక్ మనీ దొంగలించుకొని పోతున్నారు, అందుకనే ఎవరు డబ్బు పోయిందని కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఒక ఆవిడేమో ఏనుగు బొమ్మ పోయిందని కంప్లైంట్ ఇచ్చింది. మీ ఇంట్లో ఏమైనా ఇలా జరిగిందేమో, ఏదైనా వస్తువు దొంగతనం పోయిందేమో అడగడానికి ఇక్కడికి వచ్చానంటే
ఆ మేడం మా ఇంట్లో అలాంటిదేం లేదు, ఇలాంటి దొంగలు కూడా ఉంటారని ఇద్దరు నవ్వుకుంటూ ఏం తెలియనట్టుగా నటించి కానిస్టేబుల్ ఆశాని అక్కడ నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత ఇంకొంచెం స్పీడ్గా బిర్యానీని కలెక్ట్ చేసి ఆ బిర్యానీ ఎవరు చేసింటారని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ తన స్టైల్లో స్టార్ట్ చేస్తుంది. మది రమ్య వీళ్ళిద్దరు కలిసి ఇంకెక్కడ దొంగతనం చేయాలని రూట్ మ్యాప్ వేస్తూ ఉంటారు. చివరి దొంగతనం ఇక్కడే చేయాలని. ఆ రోజు మది వాళ్ళ ఇంటికి రమ్య వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. వాళ్ళు రాగానే అందరూ కలిసి భోజనం చేస్తుంటే న్యూస్ లో ఈ విషయం రమ్య వాళ్ళ నాన్నకు తెలుస్తుంది. ఈ విధంగా దొంగలు వచ్చారు, ఒక చిన్న ఏనుగు బొమ్మని దొంగిలించుకెళ్లారని. ఆ ఏనుగు బొమ్మ ఇంట్లో హాల్లో అక్కడే చూడడంతో అమ్మ ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ ఉండేది ఏమైందని అంటే, ఏనుగు బొమ్మ అక్కడ ఎందుకు ఉంటుందా అన్న, మీరు దేన్ని చూసి ఏమనుకుంటున్నారా అంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను టీవీలో చూసిన ఏనుగు బొమ్మనే నేను చూశానని చెప్తే వేరే ఆప్షన్ లేక మది నేరుగా డ్రాలో ఉన్న ఏనుగు బొమ్మను తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు చూపిస్తాడు. వాళ్ళ నాన్నకి ఇంకా విషయం అర్థమైపోతుంది, వీళ్ళే దొంగలని. రమ్యని బాగా తిట్టి, ఏంటమ్మా మీరు చేస్తున్న పని, వాడేదో దొంగతనం చేస్తుంటే వాడితో చేరి నువ్వు కూడా ఇలా చేస్తున్నావేంటి, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని ఇద్దరిని తిట్టి, మది వాళ్ళ అమ్మ నాన్నని కూడా అక్కడుంటే, మీ కొడుకు చూడండి ఎలాంటి పనులు చేస్తున్నాడు, ఇలానైనా కొడుకును పెంచేదని అవమానిస్తాడు. దాంతో మది కోపం వచ్చి, అంకుల్ మీరు ఇప్పటికే చాలా మాట్లాడారు, అయినా మీ కూతురుని కావాలంటే తీసుకెళ్ళిపోండి అని రమ్యని తీసుకెళ్ళిపోమంటాడు. దాంతో రమ్య కోపం వచ్చి, తీసుకెళ్ళిపోవాలా, నేను రానని చెప్తున్నా కూడా మది రమ్యని, వెళ్ళు రమ్య, ఈ టైంలో నువ్వు వెళ్ళడమే కరెక్ట్, నేను ఎలాగైనా దొరికిపోతాను, కానీ ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే నేను ఇదంతా వద్దన్నాను, కానీ నువ్వే వినిపించుకోలేదని రమ్యని వాళ్ళ నాన్నని తీసుకెళ్ళమంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రమ్య మదిని చాలా మిస్ అవుతుంది. ఇంకోవైపు దొంగల కోసం కానిస్టేబుల్ ఆశ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. ఒక్క లీడ్ కూడా దొరుకుతుంది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు రమ్య దగ్గర వాళ్ళ నాన్న, ఆ క్రిమినల్ నీకు వద్దమ్మా, ఈ డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టు, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటూ లేదంటే నాన్న చావైనా బతుకైనా వాడితోనే అని పెళ్లి చేసుకున్నాను, వాడు దొంగ అయినా సరే నేను వాడితోనే కలిసి ఉంటాను, వాడేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను ఎందుకని వచ్చేసాను, ఇది కూడా కరెక్టే కదా, అది వాడి ఇల్లు కాదు నా ఇల్లు, నేను వాడిని పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం విడిపోలేదు కాబట్టి నేను తిరిగి అతని దగ్గరికి వెళ్ళాలని ఫుల్ ఎమోషనల్ అవుతూ రమ్య మది దగ్గరికి వెళ్తుంది లగేజ్ సర్దుకుని. దాంతో రమ్య వాళ్ళ నాన్న మదికి ఫోన్ చేసి, కొంతసేపటికి మా అమ్మాయి వచ్చిందని అంటే మది, లేదు మావయ్య రాలేదని అంటాడు. మరి ఇంకెక్కడికి వెళ్ళిందని అంటే మదికి గుర్తొచ్చేది ఏంటంటే, చివరిగా ఒక ఇంట్లో ఆ రోజు ఎవరూ లేరనుకొని దొంగతనం చేయాలనుకొని ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు ఇంతకుముందు. ఇప్పుడు మదికి తెలియకుండా రమ్య ఒకటే దొంగతనం చేయడానికి వెళ్తుంది, లోన్ క్లియర్ చేయడం కోసం. కానిస్టేబుల్ ఆశ చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేసి, ఖచ్చితంగా ఈరోజు దొంగలు ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తారని బయట ఆల్రెడీ రెక్కి చేస్తూ ఉంటుంది. ఫైనలీ ఇదంతా రమ్య తెలియకుండా వచ్చి దొంగతనం చేస్తూ ఉండడంతో రెడ్ హ్యాండెడ్గా కానిస్టేబుల్ ఆశ రమ్యని పట్టుకుంటుంది. మీరా ఎంతకు తెగించారనుకుని రమ్యని చూస్తుంటే రమ్యని వెతుకుంటూ మది కూడా అక్కడికి వస్తాడు. దాంతో మది రమ్య వీళ్ళిద్దరిని ఆశ జీప్లో తీసుకెళ్తుంది స్టేషన్కి. ఫైనలీ దొంగల్ని పట్టుకున్నాడని ఎస్ఐ ఆశ కట్అవుట్ పెట్టించి ప్రెస్ వాళ్ళతో, ఇదంతా చేసింది మా కానిస్టేబుల్ ఆశనే, ఇంకొద్దిసేపట్లో ఆ దొంగల్ని మీ ముందు నిలబెడతామని ఆశ దగ్గరికి వెళ్తే అప్పటికే ఆశ మదిని రమ్యని స్టేషన్లో నుంచి తప్పిచేసి ఉంటుంది. వాళ్ళిద్దరి కండిషన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తున్నారో రీజన్ తెలుసుకుని వాళ్ళు బ్లాక్ మనీనే దొంగతనం చేస్తున్నారని, ఎక్స్పెషలీ భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవ వచ్చినా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని ఇద్దరు సెల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆశ విని కన్విన్స్ అయ్యి ఎమోషనల్ అయ్యి వాళ్ళిద్దరిని పంపించేసి ఉంటుంది. ఎస్ఐ సంపత్ ఏమో ప్రెస్ వాళ్ళకి మాట ఇచ్చేశాడు, ఇంకొద్దిసేపట్లో దొంగల్ని మీ ముందు నిలబెడతానని. లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఉండరు. ఎక్కడా అని అడిగితే వాళ్ళు వెళ్ళిపోయారు, అయినా ఏనుగు బొమ్మ ఇచ్చారులే ఆమెకి ఇచ్చేద్దామని చెప్తుంది. మది రమ్య వీళ్ళిద్దరి మధ్య ప్రేమను చూసి మగాళ్ళ పట్ల తన ఒపీనియన్ని మార్చుకుని వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతుంది డివోర్స్ వద్దని చెప్పి. ఆ తర్వాత రమ్య మది వీళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. ఆ రెస్టారెంట్కి ఆశ వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఎప్పటికప్పుడు ఆశ మాత్రం మది రమ్య వీళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటుంది, మళ్ళీ దొంగతనాలు చేస్తారా వీరని. ఎలాగో బిజినెస్ కూడా బాగానే రన్ అవుతుంది, ఇంటిని కూడా మళ్ళీ వీళ్ళు తిరిగి తెచ్చుకుంటారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.